తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ పై ఈడీ ఫోకస్ చేసింది. డబ్బు తరలింపుపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితుల స్టేట్మెంట్ తర్వాత రంగంలోకి దిగనుంది ఈడీ. పోలీసుల వాహనాల్లోనే నాయకులకు డబ్బులు చేరవేసినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఫోన్ ట్యాపింగ్ యంత్రాల కొనుగోలుకు డబ్బులు ఎవరు సమకూర్చారు అన్న దానిపై ఈడీ దృష్టి పెట్టింది. మరోవైపు ఈ కేసులో వేణుగోపాల్ను విచారిస్తున్నారు పోలీసులు. అలాగే రాధాకిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించారనే వార్త వినిపిస్తోంది. ఏంటి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నది? అలాగే ఇవాళ నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావుకి సంబంధించిన తీర్పు కూడా ఉన్న నేపథ్యం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ నజరు పెట్టింది. ఇకపై ఇప్పటివరకు మనీ లాండరింగ్ జరిగింది, పెద్ద ఎత్తున నగదు బదలాయించారు. 2018 ఆ తర్వాత 2023 ఎన్నికలు, 2000లో ఉన్నటువంటి బై ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున పోలీస్ వాహనాల్లోనే నగదు తరలి వెళ్ళింది. మరోపక్క ఏదైతే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ యంత్రాలకు సంబంధించి వాటికి డబ్బులు ఎవరు సమకూర్చారు, ఏ విధంగా డబ్బు అక్కడికి వెళ్ళింది, ఎంత పెట్టి కొనుగోలు చేశారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందన్న అంశాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ప్రస్తుతం ఎస్ఐబిలో ఉన్నటువంటి ఓఎస్డీగా పనిచేస్తున్న వేణుగోపాల్ రావుని విచారిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రస్తుతం ఉదయం తెల్లవారుజామున ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాత్రి 10 గంటల వరకు కూడా వేణుగోపాల్ రావుని విచారించారు. మరి కాసేపట్లో కూడా అరెస్ట్ కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వేణుగోపాల్ రావు ప్రస్తావన మొదటిసారి వెలుగులోకి వచ్చింది. వేణుగోపాల్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఓఎస్డీగా ఎస్ఐబితో పాటు పలు విభాగాల్లో పనిచేస్తూ పూర్తిగా సహకరించారు గత ప్రభుత్వానికి అన్న అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా హైదరాబాద్ 4 భాగాలుగా డివైడ్ చేసుకుని 4 ఓఎస్డీలు తన ఇష్టానుసారం వ్యవహరించారు. ప్రైవేట్ ఫోన్లు ట్యాప్ చేశారు, ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారన్న అంశానికి సంబంధించి వేణుగోపాల్ రావు కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు. కాబట్టి ప్రస్తుతం అతన్ని రాత్రి నుంచి కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో అరెస్ట్ కన్ఫర్మ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఈడీ కూడా సేమ్ టైం ఈరోజు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించబోతున్నట్టుగా తెలిపే అవకాశం ఉంది. అవసరమైతే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారందరూ స్టేట్మెంట్ను బంజారాహిల్స్ పోలీస్ నుంచి సేకరించి ఆ తర్వాత తిరిగి వాళ్ళు కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. మరి ఇక ఐజీ ప్రభాకర్ రావు ప్రస్తావన కూడా ప్రస్తుతం ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. కాబట్టి ఆయన చెప్పినందుకే ఫోన్ ట్యాపింగ్ చేశామంటా ఉన్నారు. మరి ఎమ్మెల్సీల పేర్లు వస్తూ ఉన్నాయి, రాజకీయ నేతల పేర్లు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా మరి వాళ్ళందరినీ ఈడీ విచారిస్తుందా, బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేస్తారా చూడాల్సింది. ఈరోజు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పిచ్చే అవకాశం ఉంది. రాధాకిషన్ రావుని 5 నుంచి 7 రోజుల కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. రాధాకిషన్ రావుతో పాటు మిగతా వాళ్ళని కూడా ఇప్పటికే భుజంగరావు తిరుపతి కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచారు. మరి వీళ్ళందరి స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ కూడా ఇకపై ఈ కేసును దర్యాప్తు జరపబోతా ఉంది. మరికొంతమంది రాజకీయ నేతలకు మరికొంతమంది కీలక అధికారులకు కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించబోతా ఉన్నారు. All right, Vasu. Thanks for the inputs.